లోకేష్ గారి దేవురు, లావణ్య దేవురు. నేను క్వశ్చన్ వేస్తాను మీకు మీడియాకి. అబ్బాయి వినయ, నేను లోకేష్ గారి దేవురు, లావణ్య దేవురు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోటీ చేయాలి? చిత్తూరు జిల్లా వదిలిపెట్టి, తిరుపతి వదిలిపెట్టి, ఆ ప్రకాశం జిల్లా వదిలిపెట్టి, ఆ ఏరియా మొత్తం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడంటే కారణం ఏంటి? కారణం ఏంటి? నాకు సమాధానం మీరు చెప్పాలి మీడియా వాళ్ళు. ఒకసారి ఓడిపోయావు, సవిశేష ఓటమి, మళ్ళీ అక్కడే గెలవాలని చెప్పి నీకు ఎందుకు అనుకున్నావు? అక్కడ కమ్యూనిటీ ఆఫ్ ది పద్మశాలి సార్, పద్మశాలి నువ్వు మీరు సాయం చేయకపోండి, సాయం చేయకపోండి, సాయం చేయకపోయినా సార్ పద్మశాలి రింగు మారదు, ఆ రింగు మారదు అయ్యా. పద్మశాలి ఒకటే కట్టుబడి కుల ఫీలింగ్. ఆ కులంతో మా ఎంత మూర్ఖుడైనా, ఎంత పేదవాడైనా, ఎంత దరిద్రుడైనా, ఎంత పిత్తనారైనా, ఎంత పేదవాడైనా సరే, వాడు ఎవడైనా సరే అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళ కాన్స్టిట్యూన్సీ నిలబడిన సో వాడికే ఓట్లు వేస్తారా తప్ప ఇతర కులాలు, నా బోటి కులాలు, మీ బోటి కులాలకి, కమ్మారికి, రెడ్లకి, నాయుడికి వేయరాడు. పద్మశాలి క్యాస్ట్ కమ్యూనిటీ ఆల్రెడీ ఒకటి పూర్వం నుంచి పద్మశాలి తప్ప ఊళ్ళో ఎవరు గెలవరు సార్. మంగళగిరిలో లోకేష్ గారు నేను గెలిస్తే మంగళగిరిని ఒక హైట్ హబ్ చేస్తా అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? పక్కా అబద్ధాలే గారు, పక్కా పచ్చి మోసాలి. చంద్రబాబు ఏం చెప్పాడు? రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడే పోయిన పీరియడ్ లో. 2014 రైతు రుణాలు చేశారా? నేను అడుగుతున్నా సార్, మిమ్మల్ని నిలదీస్తాం కాదు, పెద్దవాడిగా నా వాక్ దాటది. చంద్రబాబు నాయుడు రైతులకు ఏం చేశాడు? బంగారు రుణాలు రద్దు అన్నాడు, బ్యాంకు రుణాలు రద్దు అన్నాడు, రైతు రుణాలు రద్దు అన్నాడు. అది రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించాడు. అది నువ్వు చేసింది అంతా మోసపూరిత మాటలాగా, పక్కా మోసపూరితం కదండి. విడతల వాడిగా నేను రుణమాఫీ చేశాను. చేయలేదు సార్, వాస్తవాలు మీరు ఎంక్వైరీ చేయండి, ఫైల్ రికార్డు ఓపెన్ చేయండి, రికార్డు రీఓపెన్ చేయండి. రికార్డు ఓపెన్ చేసిన తర్వాత నాతో మాట్లాడండి దయచేసి. నా ఫుల్ అడ్రస్ ఇస్తాను, నా ఫోటోతో సహా. కానీ ఇదంతా మోసపూరితమైన కుటుంబం, వాళ్ళంతా ఒకటే. బాలకృష్ణ ఒకటే, ఆ భార్య ఒకటే, పురంధేశ్వరి ఒకటే, పురంధేశ్వరి ఒక పార్టీ, ఈయన ఒక పార్టీ, అయినా కానీ వాళ్ళంతా ఒకటే, వాళ్ళంతా కొలిక్స్. అయ్యా సొంత మామగారిని ఎన్ని పోటీ పడిచి నాశనం చేశాడే, సొంత మేనమాన్ దగ్గర తీసినందుకు, అల్లుడిగా దగ్గర తీసినందుకు మోసం చేశాడు. ఆయన ఎంత నీతిగా అనుకోవాలి అంటే లక్ష్మీ పార్వతి గారు నుంచి పార్టీ పోతుందని అలా చేశాను అంటున్నారు. పొరపాటు. లక్ష్మీ పార్వతి అంటే జనం లేరా? జనం ఓటింగ్ లేదయ్యా. ఇప్పుడు జనం ఓటింగ్ లేదు. వాళ్ళు 7 దున్నపోతులు ఉండాలి, లంజా కొడుకులాళ్ళు అంటున్నా. వాళ్ళు కొడుకులు, రామారావు గారి కొడుకులు 7 ఉన్నారు. పాలకెస్తా, అరికెస్తా, చౌకెస్తా, బాలకెస్తా, వీళ్ళంతా సొన్నం వాళ్ళు ఉన్నప్పుడు ఈయన కొత్త బాల్ కట్ చేసి కొట్టాలి చంద్రబాబు నాయుడు గదిలేదు. వీళ్ళు ఏమైపోయారు? పెద్ద సినిమాలో కత్తులు ఎట్లా ఏందిరా మా నాన్న చాలా అయ్యి తెలుగుదేశం టికెట్ మాదిరా, తెలుగుదేశం చాలా మాదిరా, వ్యవస్థాపకులు మేమరా అని చెప్పి చంద్రబాబు నాయుడు బామ్మడితే అయ్యాడయ్యా. ఏ బామ్మడితే లెక్క? ఆ నాన్న సచ్చాడు, పదవి ఎరుగు రావాలి, బాలకృష్ణ హరికృష్ణ ఎరుగు రావాలి. ఏమైందండి? పోలీసు బలగాలను పెట్టుకొని పదవి చేతులు ఉందని చెప్పి మోసం చేశాడు, ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు. రెండోది 2014లో నేను రైతు రుణాలు రద్దు చేస్తాను, గోల్డ్ రుణాలు రద్దు చేస్తాను, ఆడవ ఖర్చులు ఆదుకుంటానని చెప్పారు సార్. ఏమన్నా జరిగిందో ధర్మం చెప్పండి. మీరు ఒకసారి నెట్ లో ఓపెన్ చేసుకోండి దయచేసి. ఏదన్నా అన్యాయం, నేను అన్యాయం చెప్పుంటే నా అన్యాయం స్టేట్మెంట్ అయితే నన్ను మీరు ఇప్పుడు అరెస్ట్ చేపిస్తాను స్టేషన్. ఎన్ని అక్షరాల 16 అణాలు సార్ మీ చిన్నపిల్లల పట్ల. రూపాయికి 16 అణాలు. 100% వాస్తవాలు సార్. ఇది మోసమైన మాట చెప్పడం కానీ ఎక్కడ నీ బిల్డింగ్ ఎక్కడ, నీ కథాడా? హైదరాబాద్ నీ బిల్డింగ్ ఏంటి? ఒకసారి మీరు వెనక తిరిగి వెళ్ళండి. నీకు 2 ఎకరాల పొలం, రామూర్తి నాయుడు, ఈ నాయుడు, ఇంకొక నాయుడు, 3 అన్నదమ్ముల మీద 5-6 ఎకరాల పొలం ఉంది. ఇంత ఆస్తులు నీకు ఎట్ట కూడబడ్డాయి? ఎవడు సొమ్ము? ఎవడాపో సొమ్ము? ప్రజలు సొమ్మేగా. చెప్పండి సార్, ప్రజలు సొమ్మేగా. నీకే కష్టపడుతున్నావా? నీ జీతం అంతా, ముఖ్యమంత్రి ఉంటే నీ జీతం అంతా 75,000. నీ లగ్జరీ ఎంత? నీ ఖర్చు ఎంత? ధర్మాలు చూడండి సార్. కనుక మళ్ళీ మోసపూరితమైన మాటలు చెప్పి జనాన్ని మబ్బి పెట్టి, అదిగో సిలిండర్ ఇస్తాండి, సిలిండర్ నెలకు 3 సిలిండర్, సంవత్సరానికి సిలిండర్ ఇస్తాను. ఈ సిలిండర్, ఈ కథలు ఇవన్నీ మాయ మాటలయ్య గారు. దయచేసి మా ఉద్దేశం ఏంటంటే, భగవంతుడు ఎలా ఉన్నాడో మాకు తెలియదు, ఆ దేవుడు తరువు మా తెలియదు బాబు. నేను మాత్రం గుండెలు ఆపరేషన్ చెప్పాడు అలా. రాజశేఖర రెడ్డి గారు నా గుండె ఆపరేషన్ 3,80,000, ఇది ఫ్రీ. కిడ్నీ ఆపరేషన్ చేయించాడు 1,78,000. వాళ్ళ కుటుంబం 9 తిన్నామండి. నేనే కాదు,
ఎంతో మంది ఆడపడుతులు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి 18,750. అంటే ఇప్పుడు జగన్ గారు సామాజిక వర్గానికి డబ్బులు ఇస్తున్నాడుగా, వాళ్ళు కూడా ఇస్తున్నాడుగా. 10 ఎకరాల పొలం ఉండగానే వాళ్ళు కూడా 3,000 పింఛన్ ఇస్తున్నాడుగా. మీరు ఒకసారి ట్రాలీ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చాడు అంటే సార్ ఇప్పుడు మీరు ఆంధ్రాకి రాజధాని అమరావతి ఉండాలనుకుంటున్నారా, వైజాగ్ ఉండాలనుకుంటున్నారా? ఆంధ్రాకి రాజధాని ఎక్కడ పెడితే వాళ్ళు నువ్వు ఎక్కడ తీసుకెళ్లి కమ్మ సామాజిక వర్గం తీసుకెళ్లి ఏడో కిట్టాణ దొడ్డిని తీసుకుని వెళ్ళి అది బాగా దీని పేరు ఏంటంటే భూగర్భ శాఖ వాళ్ళు. భూగర్భ శాఖ వాళ్ళు టెస్ట్ చేస్తే దాంట్లో భూమి కూలిపోయే బంగళాలు కూలిపోయే పరిస్థితులు ఏర్పడుతుందయ్యా అని చెప్పి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చాలా సర్వే చేస్తే అది వద్దు బాబు అంటే అక్కడ ఆ యొక్క కమ్మ సామాజిక వర్గం ఆ ఊర్లన్నీ వాళ్ళయే, చౌదరిసి ఆ ఊర్లన్నీ వాళ్ళయే. అందుకని నేను పెడతానని అనుకుని చౌదరిని మోసం చేసి ల్యాండ్ పూలింగ్ అని ఎలా మెరిపెట్టి పేదవాడికి ఏమో 250 గజాలు ఇచ్చి కమ్మ సామాజిక వర్గానికి ఏమో 1,400 గజాలు ఇచ్చి ఎకరానికి. అది మోసం కదా. నేను ఎకరం మండిస్తున్నాను సార్. నా ఎకరం నోట్ కార్డు లాగేసావు, 250 గజాలు ఇచ్చావు ఎకరం తీసుకొని. నేనేమవ్వాలి? నాకు 6 పిల్లలు, 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు, మాకు ఉద్యోగాల్లో సద్యోగాలు. నేనేదో పబ్లిక్ సర్వీస్ చేస్తా, కళ్ళు కనపడి కళ్ళు రాస్తా, సెక్షన్ కూర్చొని షాంపులు రాస్తా. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు బీజేపీ కూటమితో కలిసి రావటాన్ని ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం 3 కలిసినే అది 3 ముక్కలు అయిపోతుంది సార్. 3 ముక్కలాట అది. సినిమాలు కాదు 3 ముక్కలాట ఎప్పుడైనా చూసావా నువ్వు? 3 ముక్కలాట అది సరికాదు. ఎందుకంటే వినండి బాబు గారు, ఎందుకంటే ఎంచేతంటే వీళ్ళకి ఇప్పుడు మనం 4 ఇంట్లోనే ఉంటే మీ 4 అన్నదమ్ములు అయ్యారు, తలా 4 అన్నదమ్ములు. మన 4 అన్నదమ్ములకి ఐక్యత ఉంటుందా? ఆలోచించండి. ఏదైనా బిల్లు పెట్టాలనుకో, బిల్లు పాస్ చేయాలనుకో, సీఎం దగ్గరికి వెళ్ళాలి, గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. సరాకపోయింది ఒకరిని నా వల్ల కాదు అబ్బాయి నేను రాను పేచి పెడతాడు. పవన్ కళ్యాణ్ పేచి పెడతాడు. నేను లేకుండా నువ్వు గెలిచావంటాడు, నా పొత్తు లేకుండా నువ్వు గెలిచావంటాడు. వాడేసి బీజేపీ వచ్చి నేను లేకుండా నువ్వు ఉన్నావంటారా ఎదవా, నేను దయదలిసి పప్పుడు వచ్చాను అందుకని నువ్వు గెలిచారని అతను అంటాడు. ఎన్ని సమస్యలు సార్. ఈ కూటమి అనేది నాశనానికి తప్ప కూటమి ఎప్పుడు కూడా పనిచేస్తారు. సార్ ఇప్పుడు ఫైనల్ గా మీరు నెక్స్ట్ ఆంధ్ర సీఎం గా ఎవరైనా చూడాలనుకుంటున్నారు? మళ్ళా వైఎస్ నేను ఒకసారి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రానున్న మార్చి, ఏప్రిల్, మే నెలలో ప్రమాణ స్వీకారం చేసేది వినండి. కడప జిల్లా పులివెందుల తాలూకా బలపనూరు పందింటి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి చూడాలని మేము ఆశిస్తున్నాం. ఓకేనండి, థ్యాంక్ యూ.